వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం. ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలి, భాగ్యలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని పోలీసులు ఈరోజు ఉదయం జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా టెంపుల్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి భయంతో పారిపోయే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా అతను మోటార్ సైకిళ్ల దొంగ అని తెలిసింది. గతంలో మోటార్ సైకిల్ చోరీ కేసులో 2 సార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చాడని, ఆ తర్వాత కూడా జల్సాలకు అలవాటు పడి మళ్లీ బైకుల దొంగతనం మొదలు పెట్టారని, 8 బైకులు దొంగతనం చేసి వాటిలో ఈరోజు ఒక బైక్ అమ్మడానికి అశ్వారావుపేట సైడ్ తీసుకువచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. గతంలో ఈ నేరస్తుడిపై 61 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎనిమిదిన్నర గంటలకు మన అశ్వారావుపేట ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది. ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇతను బండిపై సస్పీషియస్గా వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలర్స్, ఒకటి చాగల్లు పోలీస్ స్టేషన్, ఇంకోటి ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మ్యాస్ట్రో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ తడిగలపూడి పోలీస్ స్టేషన్, బజాజ్ ప్లాటినా బండి టీ నరసాపురం పోలీస్ స్టేషన్, హోండా యూనికాను అశ్వారావుపేట, హోండా షైన్ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్, మొత్తం 8 బండ్లు ఇతని దగ్గర నుంచి మేము రికవర్ చేయడం జరిగింది. ఇతని పూర్వపరాలు తెలుసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇతను గతంలో 61 కేసుల్లో ఆల్రెడీ అక్యూడ్గా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 61 కేసుల్లో 45 కేసుల్లో ఆల్రెడీ ఇదివరకు కన్విక్షన్స్ ఉన్నాయి. అశ్వారావుపేటలో 2021లో కూడా ఒక కేసు ఇతని మీద బైక్ థెఫ్ట్ కేసు ఉంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 13 బైకులు, ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 కేసులు, నరసాపురంలో 5 కేసులు, చాగల్లు పోలీస్ స్టేషన్లో 5, పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6, జంగారెడ్డిగూడెంలో 11, కొయ్యలగూడెంలో 4 కేసులు, తడికలపూడిలో 2 కేసులు, తాడేపల్లిగూడెంలో 2 కేసులు, కొవ్వూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు. ఇప్పటి వరకు ఈ 8 కేసులు కాక 61 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఇప్పటి వరకు 45 కన్విక్షన్స్ ఉన్నాయి. ఇతను 2021లో రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయినాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కేసులు చేయడం జరిగింది. ఇతన్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని
అదేవిధంగా మా నాగేంద్ర హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ని మా ఎస్పీ గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయమని చెప్పారు. వీళ్ళందరినీ కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ని వెరీ గుడ్ జాబ్. 8 మంది రికవరీ చేయడం జరిగింది. 8 మందిను రికవరీ చేసిన తర్వాత ఇతన్ని ఇవాళ కోర్టు ముందు ఆధారపడుతుంది. ఇంకేమైనా నోటీసులు ఉన్నాయి సార్? ఇతని అయితే 8 బండ్లు ఉన్నాయి. ఇంకా మందమర్రి అందుగులపేట హిందూ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యాదవ్ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బండి సదానందం మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు అనుభవించిన నిరంతరం పేద ప్రజలకే నా జీవితం అంకితమని, పేద ప్రజల కోసం హైదరాబాద్లో వేల మందికి గుడిసెలు ఇప్పించి గుడిసెల వెంకటస్వామి అని పేరు తెచ్చుకుంటున్నటువంటి నేత కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. బండి సదానంద గారి ఆధ్వర్యంలో వారు పేదలకు రూపాయలు పంచిన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సదానందం గురించి ఏదో ఒకటి గర్వంగా చెప్పుకోవచ్చు. నేను చలికాలంలో మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతుందని ఆ రోజు మొన్న వివేక్ సార్ వారి బర్త్డే సందర్భంగా ఒక 500 మందికి రూపాయలు పంచారు. ఒక 1000 మందికి అన్నప్రసాదాన్ని పంచిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మందవార ఉండడం మందవారి పట్టణ ప్రజలు చేసుకున్న పుణ్యవాన్ని అనుకుంటున్నా. ఈ వ్యక్తి అంచనాంచలు ఎదిగి నలుగురికి సహాయపడాలని, బండి సదానందం గారు సుఖశాంతులతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని సదానందం గారిని చేసుకుంటాము. మరి ఇట్లాంటి కుటుంబంలో స్వర్గీయ వెంకటస్వామి గారు ఇలా చనిపోయినప్పటికీ అతని వారసులు, అతని మనవడు ఇలా మన పెద్దపల్లి పార్లమెంట్కి కాకుండా 7 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ముందుండి మన కష్టాలు తీరుస్తూ వాళ్ళు మనకు ఎల్లవేళలు అందుబాటులో ఉండి మనకు నిధులు తీసుకొచ్చుడు, మన అన్ని విధాలు కూడా మనకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి అట్లాంటి ఇలా పెద్ద మనిషిని ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈ 10 సంవత్సరాల సందర్భంగా ఇలా ఆయన వర్ధంతిని పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఇలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా ఆయన ఎప్పుడైతే వాళ్ళ కుటుంబమే కాకుండా వారందరితో మేము ఎన్నంటి ఉండి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అమర హై కాకా వెంకటస్వామి, హై కాకా వెంకటస్వామి, సాధిద్దాం 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 సాధిద్దాం. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, పెద్దపల్లి యువ నాయకుడు డైనామిక్ రామకృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంటిలోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. జేఏసీ నేతలను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్కి ఎక్కి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ భారత అల్లు అర్జున్ భారత
ప్రమాదం జరిగిందని పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా అంశాన్ని జరిగిన పరిణామాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నేను రేవతి ఫ్యామిలీని కలవాలని అనుకుంటే లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాలను కలిశాను. అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకోనా? నేను వెళ్ళలేక తర్వాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా. దానికి నేను స్పందించలేదు అంటే ఎలా? అల్లు అర్జున్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు, నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్, ఎవరినో కలవటానికి ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా, ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని ఎస్ అగ్రహారం గ్రామ శివారున శనివారం నాడు 3 వాహనాల్లో అక్రమంగా 84 పశువులను తరలిస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని 84 పశువులతో పాటు ఎం సాయినాథాచారి, సిహెచ్ ఈశ్వర్, సాబిద్ బాషా, ఆర్ శ్రీను అను 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న సాయంత్రం మాకు వచ్చిన సమాచారంపై ఈ లచ్చిరెడ్డిపాలెం నుంచి ఎస్ అగ్రహారం వెళ్ళే దారిలో వెహికల్ చెకింగ్ చేయగా ఒక 3 ఐచర్ వ్యాన్స్ ఆపడం జరిగింది. ఈ 3 ఐచర్ వ్యాన్స్లో కూడా ఇల్లీగల్గా క్యాటిల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది. దీని మీద ఆ 3 వెహికల్స్ కూడా ఆపి చెక్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో ఎటువంటి యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ పాటించకుండా ఒక 84 ఆవుల్ని, ఎద్దుల్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇల్లీగల్గా. ఇవి తెలంగాణకు చెందిన 3 ఐచర్ వ్యాన్లను కూడా ఆపి మొత్తం కూడా అందులో ఉన్న 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవి మన చింతపల్లి ఏజెన్సీ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తారనే సమాచారం ఇప్పటివరకు తెలిసింది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి కేసుని ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఎనీ కాస్ట్ ఇటువంటి ఇల్లీగల్గా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సహించేది లేదని తెలియజేస్తాం. పట్టుకున్న గోవుల్ని ఎక్కడ తరలించడం జరిగింది? ఈ పట్టుకున్న ఏవైతే 84 గోవులు ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ తీసుకొని దాన్ని కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కుటుంబ సంబంధించిన కుమారుణ్ణి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్
అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలని కోరుతూ భాగ్యలక్ష్మి పాత్రికేయులకు సంప్రదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొంతకాలంగా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తనపై అనవసరపు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సుమారు 17 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో తను అటెండర్గా పనిచేస్తున్నానని, గతంలో విశ్వవిద్యాలయ పరిధిలో అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోసం సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందేనని, అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉండగా తాను మాత్రం విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కొంతమంది తనపై దాడి చేయగా న్యాయం కోరుతూ తను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆనాడు ఇచ్చిన ఫిర్యాదును నేడు వాపస్ తీసుకోవాలంటూ అధికారులు నివేదిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తమిళ విభాగంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న తనను ఇంజనీరింగ్ విభాగానికి మార్చినట్టు అధికారులు తెలిపారని, తన విధులలో భాగంగా ఇంజనీరింగ్ విభాగానికి వెళ్లిన తనను స్వీపర్గా కానీ గార్డెన్గా కానీ విధులు నిర్వహించాల్సిందిగా అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. ఇష్టమని స్ట్రైక్లో ఉంటే కూడా ఉద్యోగం చేస్తూ ఉంటే కూడా నన్ను దౌర్జన్యం చేసి ఆఫీస్ లోపల వచ్చి నన్ను శారీ అంతా ఇప్పి కొట్టి అన్నీ చేస్తే నేను కేసు పెట్టాను. ఆ రోజు నాకు తెలియదు, కింద పడిపోయి ఉంటే మూమెంట్ లేకుండా ఎవరో చేర్పిస్తే కేసు వచ్చి రాసిన్నారు. నేను పోయి కంప్లైంట్ ఇచ్చాను. హాస్పిటల్లో 4-5 రోజులు ఉన్నాను. నాకు న్యాయం కావాలని అడిగి లెటర్ పెడితే ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. ఆ న్యాయం కావాలంటే మీరు కేసు తీసుకుంటేనే నేను ఆఫీస్లో మామూలుగా పెడతాము అని చెప్పి అన్నారు రిజిస్ట్రార్ గారు, వీసీ గారు అందరూ. అప్పటి నుంచి నేను అడుగున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదని నేను గమ్మున అయిపోయినాను. ఈ మధ్యలో కూడా నన్ను మా ఆయన్ని వేధిస్తూ ఉన్నారు. వాళ్ళు హార్ట్ పేషెంట్, మమ్మల్ని ఇద్దరిని హింసపెట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు. మాకు బతకాలని ఒక ఇది లేదు. లైబ్రరీలో 7 సంవత్సరాలు చేశాను. తెలుగు డిపార్ట్మెంట్లో 4 సంవత్సరాలు చేశాను. ఇది డీన్ ఆఫీస్లో చేశాను. అన్ని రిమార్క్ ఏమని కానీ లేదు. నా ఇది అన్ని చేసినా కూడా ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా నేను అంత కష్టపడి కూడా నాకు 2007లో నుంచి నేను కష్టపడితే కూడా వాళ్ళు ఏది కానీ ఇది చేసుకోకుండా నాకు చెప్పకుండా చేయకుండా ఇట్లా సీపర్గా పో, గార్డెన్కి పో అనేసి నన్ను వేధించి నేను 3 రోజుల నుంచి నేను హాస్పిటల్ తిరుగుతుండా. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నా మూమెంటు మా ఆయనకి చాలా బాగలేకుండా ఉన్నారు. నా బిడ్డలు ఉన్నారు. నేను ఏమన్నా చేసుకుంటా అంటే యూనివర్సిటీలోనే చేసుకుంటాం నేను మా భర్త అని అన్నారు. అది న్యాయం కావాలనేసి నేను వీడియో ఎక్కాను. నేను 4 నెలలు కష్టపడి ఒక్కదాన్నే నా భర్తతో కూడా ఒళ్ళు సరలేదని నేను అన్ని డిపార్ట్మెంట్లో చేశాను. నేను ఒకటే కష్టపడి చేశాను. ఆ జీతం కూడా నాకు రావడం లేదు. ఆ జీతం కూడా ఇవ్వలేదు వాళ్ళకి అది నిలిపే నాకు ఇవ్వకుండా వాళ్ళకి జీతాలు వేస్తున్నారు. రోజుకి నన్ను హింస పెడతానే ఉండారు. అప్పటికి మా ఆయన్ని హింస పెడతా ఉండారు. మీరు అవసరం లేదు ఈ జాబ్కి 10th క్లాసు మార్కులు పాస్ అనుమతి లేకుండా అని ఆ మాట కూడా నాకు చెప్పడం లేదు. వాళ్ళు ఏంది నాకు అనుమతి లేకుండా చెప్పకుండా వాళ్ళ ఇష్టానికి సీపర్కి పో, గార్డెన్కి పో అని చెప్పి పేరు రాస్తున్నారు. అది న్యాయం అని నేను న్యాయం కావాలి. యూనివర్సిటీలో 2007 నుంచి నేను కష్టపడినాను. ఎవరైనా నాకు న్యాయం జరుగుతుంది అనేసి నేను కోరుతున్నాను. ఈ పేపర్ వల్ల ఎటువంటి సమస్య వల్ల నేను బాధపడుకొని నేను ఏదో నేను బతకాలని కూడా లేదు. నాకు అంత ప్రాబ్లంలో ఉన్నాను. నన్ను ఇట్లా వేధించారు. అందరూ ముందర 10 మంది ముందర నన్ను ఎట్టంటే అట్ట మాట్లాడిండారు. రిజిస్ట్రార్ గారు, వీసీ గారు, ఇది మాధవ్ నాయుడు గారు, ఇది రఘుపతి గారు అందరూ నన్ను వేధించి 24 గంటలు నన్ను హింస పెడుతూనే ఉన్నారు. నేను బతకాలని లేదు. నేను యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఆయన కానీ జరగకపోతే ఈ జాబ్లో నన్ను మామూలుగా జరిపించాలనే ఇదిలో అది నేను ఏది అటెండర్గా తమిళ డిపార్ట్మెంట్లో జరుగుతా ఉన్నిందో అదే ఆ మూమెంట్లోనే నన్ను చేర్పించుకొని నడిపిస్తేనే నేను ఒప్పుకుంటాను. లేకపోతే నాకు న్యాయం జరగకపోతే నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు. న్యాయం జరగాలి. నేను వీసీ గారిని, రిజిస్ట్రార్ గారిని, రఘుపతి గారిని, మాధవ్ నాయుడు సార్ గారిని అందరినీ కోరుతా ఉన్నాను. నేను ఎంతో అడుక్కున్నాను. మాకు తెలిసిన వాళ్ళు అనేసి ఎంతో సహాయం అనుకున్నా. ఫస్ట్లో నన్ను చీరెత్తి కొట్టినా కూడా నేను యూనివర్సిటీ బయట పోకూడదని నేను గమ్మున ఉన్నాను. ఇప్పుడు నన్ను ఎంత ఏడిపించి అంత బాధ పెట్టించారు. నేను ఇప్పటికీ ఎంత ఫీల్ అవుతున్నాను అంటే నాకు అంత బాధ పెట్టించారు. నిన్న ఏడ్చుకోలేక అంత బాధ పెట్టి నేను భోజనం కూడా లేకుండా ఉన్నాను యూనివర్సిటీలో. ఈ ద్రావిడ యూనివర్సిటీ అంటే నాకు చాలా ఇష్టము. 2000 మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాము. ఎప్పటికీ
ఇప్పటికీ ఈ మధ్యలో ఇట్లా జరుగుతూనే ఉంది, ఒకటి పోతే ఒకటి. నాకు అది ఏమో తెలియదు, ఎవరు కూడా ఉండి ఇచ్చేస్తున్నారో తెలియదు. నాకు ఇంత బాధ పెట్టిస్తున్నారు, మా భర్తకి బాధ పెట్టిస్తున్నారు. మాకు న్యాయం కావాలా. యూనివర్సిటీలో లాస్ట్ వరకు నాకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలనుకోవచ్చు, మీరు చూడాలి. ఏదన్నా జరిగినా కూడా మీరే సాక్షి. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి గౌరవ ఉపరాష్ట్రపతి హాజరు కానున్నారని, పర్యటన కోసం అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సిఎస్ శాంతికుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు తెలిపారు. శనివారం హైదరాబాద్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతకుమారి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన మధ్యాహ్నం 2:15 నుంచి 4:15 వరకు 2 గంటల పాటు మెదక్ జిల్లాలో ఉంటుందని, ఈ కార్యక్రమానికి పోలీస్, వైద్య, R&B ఇతర శాఖల సమన్వయంతో పనిచేస్తామన్నారు. గవర్నమెంట్ నుంచి పంపిస్తారు. సో అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలి. సో ఫుడ్ సేఫ్టీ నుంచి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని SC/ST జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ తెలిపారు. అజ్జీవన్ సింగరేణి క్యాలరీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజ్జీ SC/ST ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం అజ్జీవన్ GM కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి SC/ST జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ ముఖ్య అతిథిగా హాజరై అజ్జీవన్ GM లలిత కుమార్, తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ మెంబర్ రేణికుంట్ల ప్రవీణ్తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా SC/ST జాతీయ కమిషనర్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ మాట్లాడారు. గోదావరి ఖనిలో ఒక నూతన ఉత్సవానికి ఒక మంచి ఒక SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ మనం ఆజీవన్ GM గారు లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి ఒక ఆవిష్కరణ మన
మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 42 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మన స్థానిక సీఎం గారి నేతృత్వంలో ఇది ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరం. చేయాలి, ఆయనను గౌరవించాలి, ఈ దేశంలో పూజించబడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మన భారత ప్రధానమంత్రి మాన్య ప్రధానమంత్రిజీ ఆలోచనను మనం ఇవాళ ఇక్కడ నిజం చేసుకుంటున్నాం. మరి 42 ఏళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత మనం ఒక చిన్న విగ్రహాలు కూడా ప్రారంభించుకున్నాం. ఉదాహరణకి మనకు వీక్లీ మన రోజువారీ మార్కెట్లో ఒక చిన్న విగ్రహం మొదలుకొని ఇవాళ ఇంత పెద్ద విగ్రహం సాక్షాత్తు మనకు భగవంతుడు కదా, భగవంతుడు కనిపించని భగవంతుడి కన్నా కనిపించే భగవంతుడు గొప్పవాడు అనే అంత విగ్రహాన్ని ఇవాళ మన మార్జివన్ ఏరియా పరిధిలో జరుపుకోవడం చాలా సంతోషం. మనం కూడా యాక్చువల్గా మనము కూడా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ ఒక సంకల్పంతో, ఒక క్రమశిక్షణతోటి, ఒక కార్యదీక్షతోటి మనం పనిచేస్తుండాలి. ఈ కంపెనీ మనది, ఈ సంస్థ మనది, అధికారులు మనమే అధికారులము, మనం కార్మికులం కాదు. మనం కూడా ఒక అధికారులాగా ఫీల్ అయ్యి ఇది మన సంస్థని కాపాడుకోవాల్సిన అవసరం మన కార్మికులపై. అందులో మనం ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా చాలా మంది ఇందులో మనం పనిచేస్తున్నాం. మన యొక్క షేరింగ్ కూడా కంపెనీకి మన షేరింగ్ ఇవ్వాలా. ఇచ్చినప్పుడే ఈ యొక్క మనకు ఇటువంటి జరుగుతుంటాయి, ఇటువంటి హెల్ప్లు కూడా మనకు చేస్తుంటారు. చేయకపోతే మన రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మనం సాధించుకోవడానికి మన రాజ్యాంగ కమిషన్, జాతీయ కమిషన్లు మీ వెనుదట్టి ఉంటాయని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.